నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీపీఆర్ రియల్ మాఫియా కారణంగా తీవ్ర అన్యాయానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారంలో తమ ఫ్లాట్లను తమకు ఇప్పించాలన్న ఫ్లాట్ల యజమానులు. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరుగుతుందన్న తహసీల్దార్. గ్రామాల్లో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను ఆర్ఐ రాజుతో కలిసి పరిశీలించిన మాలతి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలో విషాదం. పంచాయతీ కార్మికుడు గద్దె నాగరాజు విద్యుత్ షాక్తో మృతి. నిజాంపేట మండల కేంద్రంలోని పీఎంశ్రీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు జ్ఞానమాల ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వంట కార్మికులచే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి స్కూల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాధికారి రాజు ఆదేశాల మేరకు వంట రూమ్లను సున్నం వేయించి వంట పాత్రలను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలోని పీఎంశ్రీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానమాల ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వంట కార్మికులచే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 23 నుంచి విద్యార్థులకు సెలవులు ఇచ్చిన సందర్భంగా ఈ నెల 15 నుంచి స్కూల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాధికారి రాజు ఆదేశాల మేరకు వంట రూమ్లను సున్నం వేయించి వంట పాత్రలను శుభ్రం చేసుకోవాలన్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి భోజన సౌకర్యం కల్పించాలని, భోజనం విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యతో పాటు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జయరాములు గౌడ్, వెంకటేష్, మహేందర్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. మరి అందరూ కూడా గమనించాలి. ప్రతి పాఠశాలలో స్టేట్ మొత్తంలో కూడా మరి పాఠశాలలు ఓపెనింగ్ అవుతున్నాయి 15వ తారీఖు. మరి మనం పాఠశాలలు ఓపెనింగ్ అవుతున్నాయి అంటే కొంతవరకు మనం పాఠశాలను రెడీనెస్ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే పాఠశాల ఏప్రిల్ 23వ తారీఖు క్లోజింగ్ అనేది అయింది. 23వ తారీఖు రిజల్ట్ ఇచ్చేసి మన పాఠశాలకు విద్యార్థులకు మాత్రం సెలవులు ప్రకటించారు. ఉపాధ్యాయులు అనేక రకాల వృత్తులలో వాళ్ళు పనులలో వర్క్స్లలో బిజీగా ఉన్నారు, అది వేరే విషయం. కానీ విద్యార్థులకు మరి పాఠశాల సెలవులు ప్రకటించింది ప్రభుత్వం కాబట్టి మన యొక్క బాధ్యత తిరిగి పాఠశాల 15 తారీఖు చేస్తుంది. అంటే మరి రైస్ ఏ విధంగా ఉంది, మనం వంట స్టార్ట్ చేయాలి. ఉద్యోగం కాబట్టి రాగానే మనం వండకపోతాం, పోయినప్పుడు రైస్ ఎట్లున్నాయి, అందులో మరి ఏమైనా పురుగులు ఉన్నాయా, తర్వాత బియ్యంలో ఇంకేమైనా ఉట్టిపోవడం కానీ వాసన రావడం ఉంటాయి కదా. 2 నెలలు మనం మూసి ఉంచితే మనం డోర్స్ కూడా క్లోజ్ చేసినాం కాబట్టి అనేక రకాల ఇబ్బంది అయితే మిమ్మల్ని ఉంటాయి. కాబట్టి కార్యక్రమం ఇప్పించింది ఎందుకు అంటే మాకు నిన్నగాక మొన్న మరి డిఓ గారితో రాజు గారితో మన మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి గారితో సమావేశం ఏర్పాటు చేసారు. సార్ కూడా పాల్గొన్నారు, మీరందరూ కూడా రావడం జరిగింది. మండలం నుంచి కాంప్లెక్స్ హెచ్ఎంలకు వంట వాళ్ళకు కూడా చేశారు. సార్ కూడా మీకు అందరికీ కూడా నచ్చి మరి లాస్ట్ ఇయర్ వరకు ఉన్నట్టుగా లేదమ్మా, మీకు బిల్స్ అన్నీ కూడా ఇన్ టైంలో వస్తుంది. ఫస్ట్ వీక్ ఆఫ్ 5th మీకు బిల్స్ వస్తున్నాయి, లాస్ట్ ఇయర్ చేసినట్టుగా కాదు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామ పంచాయతీ కార్మికుడు గద్దె నాగరాజు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగరాజు మృతి వార్త తెలియగానే గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలో పంచాయతీ కార్మికుడు గద్దె నాగరాజు విద్యుత్ షాక్తో మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 2న గ్రామంలో విద్యుత్ స్తంభానికి లైట్ బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో నాగరాజు కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ గురువారం ఉదయం మృతి చెందాడు. నాగరాజు మృతి వార్త తెలియగానే గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రమేష్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి ఎల్లప్పుడూ మేముంటామంటూ భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం, ఎక్స్గ్రేషియా అందేలా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమాచారం అందుకున్న తూప్రం సీఐ వెంకట్ రాజాగౌడ్, వెల్దుర్తి ఎస్ఐ జ్యోతి ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని, శిక్షిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్, ఉప సర్పంచ్, పోలీసుల హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో గాంధీ హాస్పిటల్లో మరణించారు. దానికి సంబంధించి ఈరోజు వాళ్ళ కుమారుడు వాళ్ళ భార్య పిటిషన్ చేయగా దాని మీద విచారణ చేపట్టి ఈరోజు పిఎంఈ గురించి గాంధీ పంపించారు. దానికి సంబంధించి ఇక్కడ ఇప్పటివరకు ఇష్యూ ఏమి ఉంటే అది క్లియర్ చేయడం. స్తంభాలకు లైట్ వేయాలని పిలిపించింది. నేను వద్దు, స్తంభాలకు లైట్ నువ్వు వేయకు, ఆయననే వేయని వేయకని చెప్పిన. మొన్న జ్వరం వచ్చింది, ఎప్పుడు స్తంభాలు ఎక్కలేడు, నిన్ను ఎక్కని ఎక్కిపిస్తుండు అని చెప్తే నేను స్తంభం ఎక్క నిచ్చెన్నే పట్టుకుంటా అని చెప్పిండు. చెప్పిపోయాడు. వీడికి వచ్చినాక ఎక్కి కరెక్ట్ పని చేయలేదు, అట్లనే ఎక్కిపించి పక్కన తీసి నేను పని చేసి వస్తాను కరెంట్ దేని దిక్కు ఎక్కబడ్డాడు. మళ్ళీ నాకు అంబులెన్స్ తీసుకోబోతుంటే కూడా ఎంబడి రాలేదు. కనీసం ఆటోలో కూడా లేవట్టు వేయలేదు. రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. కనీసం ఒకనాడు వచ్చి ఆయన అడ్మిట్ చేసే రోజు దాచుకొని ఉన్నాడు. ఆడికెళ్ళి మళ్ళా అటెంకి రాలేదు, చూడలే ఒకసారి కూడా. స్పందించండి. సర్పంచ్ 1 లక్ష పెట్టాడు. అడగాలి అంతే. పాలన తీస్తాడా, ఏం చేస్తాడు అంతే. న్యాయం కావాలి అంతే. నేను పరిస్థితులున్నా పాలన తీస్తాడా, మేమే తీయాలా అంతే. పాలన తీస్తాను నేనైతే. మా అయ్య వచ్చిండు, మా అయ్య వచ్చిండు, మేము ఎట్లా పట్టుకోవాలి చెప్పండి సార్ మీరు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో గుడిసెలా వాన మస్తు పడ్డది, మొత్తం గుడిసె గిన్నెలు పెట్టుకొని పండుకున్నా నేను ఒక అని. ఏం చేసుకోవాలి సార్ నేను? మామూలు వచ్చినాయి. 2 తారీఖు పట్టాడు. ఆయన లోకల్ అల్లే ఉంది. ఆయన జీపీ వర్కర్ సర్పంచ్ పని చెప్పిండు. పని చెప్పినాక మధ్యాహ్నం ఫోన్ చేసిండు పెట్టమని. పెట్టినాక పోచేయకు 3 గంటలకేమో ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే పోచేయమని అంటే ఇప్పుడు కాదు దాకానికి వచ్చి వస్తున్నాను నేను, ఇప్పుడు పెట్టుడు కాదు రేపు పెట్టుకుందాం అన్నాడు. అయినాక 10 నిమిషాలు అయినాక మళ్ళీ అయినంతలో ఆయన ఫోన్ చేసి బుగ్గలు పెట్టారు. చంపినవానికి పక్కకు తీసిరు, తప్పు తీసిరు ఇవన్నీ బుగ్గలు పెట్టుకున్నాడు. ఆయన 10 నిమిషాలు అయినాక ఫోన్ చేస్తే 10 నిమిషాలు నేను ఇవాళ పెట్టుడు కుదరదు రేపు పెడదామని అన్నాడు. అన్నాక 10 నిమిషాలు అయినాక ఆయనంతలో ఆయన ఫోన్ చేసి సర్పంచ్ బుగ్గలు పెట్టమంటుండు. ఇప్పుడు అర్జెంటుగా రా, నేను గుడ్డి పని చేసిన అని అన్నాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం సాయినాథ్ గార్డెన్లో ప్లాట్ల కొనుగోలు చేసిన బాధితులు జీపీఆర్ రియల్ మాఫియా కారణంగా తీవ్ర అన్యాయానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన తమ ప్లాట్లను రెవెన్యూ అధికారులు సహకారంతో LSML కంపెనీ పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసి దారి మళ్లించిందని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం సాయినాథ్ గార్డెన్ లో ప్లాట్ల కొనుగోలు చేసిన బాధితులు జీపీఆర్ రియల్ మాఫియా కారణంగా తీవ్ర అన్యాయానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన తమ ప్లాట్లను రెవెన్యూ అధికారుల సహకారంతో LSML కంపెనీ పేరుపై పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసి దారి మళ్లించారన్నారు.
దశాబ్దాలుగా తమ ఆస్తుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం లభించలేదని బాధితులు వాపోతున్నారు. తమ ప్లాట్లను వెంటనే స్వాధీనం చేసి అసలు యజమానులకు అప్పగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జీపీఆర్ రియల్ మాఫియాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లాట్ యజమానులు జీపీఆర్ లేఅవుట్ లో ధర్నా నిర్వహించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 2004లో మేము ప్లాట్ తీసుకున్నాము. అది ఈ జీపీఆర్ లేఅవుట్లో ప్లాట్ తీసుకున్నామండి. ఫస్ట్ జీపీఆర్ వెంచర్ చేయకముందు అతను చిట్ ఫండ్ నడిపించేవాడు. ఆ దాంట్లో కూడా డబ్బులు ఇవ్వకుండా మాకు ఇక్కడ ప్లాట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మేము అప్పటి నుంచి పొజిషన్లో ఉన్నాము. ఎప్పుడు ఏమి లేదు. జనవరిలో ఈ జైన్ అనే తోడు తీసుకున్నారు అని 2026 జనవరిలో వచ్చారు. మేము అప్పుడు వచ్చి చూసేసరికి మా ప్లాట్లు మొత్తము ఇక్కడ పొజిషన్లో ఉన్న ఫ్రీ కాస్ట్ వేసుకునే మొత్తం పడగొట్టేసి వాళ్ళు కంటైనర్లు వేసారండి. అయితే మేము ఇక్కడ వెంచర్లో మేము అందరం కలిసి సత్యకళ్యాణ్ అతన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకొని మేము ఆయనకు కూడా మా ప్లాట్ మాకు చూపిస్తారంటే ఒక్కొక్క ప్లాట్కి 7,000 లెక్కన ఇచ్చామండి డబ్బులు. ఆయన ఏం మాకు ప్లాట్ చూపించలేదు, సర్వే చేసి ఏది కూడా మాకు చూపించకుండా మీరు సింగిల్గా వస్తే చూపిస్తాను అట్లా చెప్తున్నారు. ఇక్కడ ఆఫీస్ ఉంటే ఇక్కడ ఆఫీస్ ఓపెన్ ఉండకుండా ఆయన ఎక్కడో ఆఫీస్ ఉన్న దగ్గరికి రమ్మంటున్నారు. ఆయన కూడా అతను కూడా మాకు ఏమీ న్యాయం చేయలేదండి. అలా న్యాయం చేయకుండా ఉండగా మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాకు అసలు ఇక్కడ ఇట్లా జరిగిందన్న విషయం మాకు చెప్పాలి కదా. అతను ప్రెసిడెంట్ సత్యకళ్యాణ్ ప్రెసిడెంట్ అంటే మేము అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇలా జరిగింది జనవరిలో వాళ్ళు వచ్చి కబ్జా చేసిన అన్న విషయం అతను చెప్పలేదు. మేము అనుకోకుండా ప్లాట్ చూడడానికి వస్తేనే తీసుకున్నాక కూడా వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మా ప్లాట్ను కబ్జా చేయాలని చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఆల్రెడీ పోలీస్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ అందరికి ఇచ్చాము. ఇప్పుడు మాకు కావాల్సింది ఒకటి ఏంటంటే మా ప్లాట్ మాకు కావాలి. మేము ఇక్కడ పొజిషన్లో ఉన్నాము, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాము, ఎల్ఆర్ఎస్ ఉన్నది, అది మొత్తం ఉంది. ఉన్నా కానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మేము పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు దొరకలేరు. వాళ్ళ పేర్లు మన జైన్ అని ఎల్ఆర్ఎస్ కంపెనీ జైన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయనతో పాటు కొంతమంది సురేందర్ రెడ్డి అని వాళ్ళు ఉన్నారు. దొంగతనంగా కొన్ని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఈ ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్తున్నారు. మేము కూడా మన హైకోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ వ్యతిరేకంగా తీసుకొస్తున్నాము. వాళ్ళ పట్టాపాస్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాము. చేసిన తర్వాత మా ప్లాట్ మాకు కావాలి, మేము అదే కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎంతోమంది వాళ్ళు వచ్చి దౌర్జన్యం మొన్న 150 మంది బౌన్సర్లో పెట్టిండి. ఇక్కడ పెట్టినా కానీ మేము వచ్చేసి వాళ్ళని అందరికీ పంపించేసి చేస్తే మళ్ళీ రాత్రి పని చేస్తున్నాడు. ఆ పని కాకుండా ఇప్పుడు ఆల్రెడీ కంటైనర్లను కూడా 50 కంటైనర్ రాత్రి తెచ్చిపెట్టిండు. మేము పోలీసులకు చెప్పినాం, అయ్యా తీసేయాలి, ఇది చేయాలంటే వాళ్ళు మా దగ్గర లేదు, మేము రాము అంటే మీరు రాకపోతే ఎవరు వస్తారు? ల్యాండ్ కలెక్టర్ కాకపోతే ఎవరు బాధ్యులు అంటే మాకు కావాలి. మేము ఏదైతే వాడు రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా మాకు అమ్మినాడండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసుకుంటూ పాస్బుక్స్ తీసుకున్నారు. ఆ పాస్బుక్స్ క్యాన్సిల్ చేయాలి. తర్వాత మేము ఆల్రెడీ 4 ఎఫ్ఐఆర్లను మేము రిజిస్టర్ చేయించినాము. ఆ 4 ఎఫ్ఐఆర్లలో ఫస్ట్ జీపీఆర్ కళ్యాణ్ బాబు, జీపీఆర్ జీపున్నారావు, కళ్యాణ్ బాబు ప్లస్ కేసన శ్రీనివాసరావు ఫస్ట్. తర్వాత ఎల్ఎస్ఎంఎల్ కంపెనీ 3 ఎఫ్ఐఆర్లలో వాళ్ళ సురేందర్ రెడ్డి ప్లస్ ఈయన పేరేంటి గిరీష్ జైన్, తర్వాత చంద్రప్రకాష్ రాంకా, వీళ్ళంతా డైరెక్టర్స్. వాళ్ళందరినీ బుక్ చేసినాము, రిజిస్టర్ చేసినాము. కానీ ఎక్సెప్ట్ కళ్యాణ్ బాబుని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఆ మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని మేము కమిషనర్ గారి దగ్గరికి కూడా వెళ్ళినాము. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యి 1 నెల అవుతుంది సార్. కానీ ఎవరు కూడా అరెస్ట్ చేయకుండా దాచిపెడుతున్నారు. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. అయినా కానీ పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయమంటే ఇమ్మీడియట్గా కమిషనర్ గారు సిఐ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పినా కానీ ఇంత చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో సొసైటీ మరియు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 27 కొనుగోలు కేంద్రాల్లో 21 కొనుగోలు కేంద్రాలు మూసివేయడం జరిగిందని తహసీల్దార్ మాలతి తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట, మిర్జాపల్లి, కామారం గ్రామాల్లో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ మాలతి ఆర్ఐ రాజుతో కలిసి పరిశీలించారు. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో సొసైటీ మరియు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 27 కొనుగోలు కేంద్రాల్లో 21 కొనుగోలు కేంద్రాలు మూసివేయడం జరిగిందని తహసీల్దార్ మాలతి తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట, మిర్జాపల్లి, కామారం గ్రామాల్లో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ మాలతి ఆర్ఐ రాజులు పరిశీలించారు. వర్షం పడితే ధాన్యం తడవకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో 27 కొనుగోలు కేంద్రాలకు గాను 21 కేంద్రాలు పూర్తి కావడం జరిగిందని, మరో 6 కేంద్రాలను రేపు సాయంత్రం వరకు పూర్తి చేసి మూసివేయడం జరుగుతుందన్నారు. వర్షం పడితే తూకం చేసిన ధాన్యాన్ని తడవకుండా టార్పులిన్ల ద్వారా కప్పి ఉంచాలని, ధాన్యం తడవకుండా చూసుకోవాలని నిర్వాహకులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని తహసీల్దార్ మాలతి సూచించారు. అందరికీ నమస్కారం. మన శంకరంపేట మండలంలో ఇప్పటిదాకా మొత్తం 27
పీటీసీ సెంటర్స్ అండ్ ఐకేపీ సెంటర్స్ మొత్తం కలిసి 27 ఉంటాయి. అందులో నుంచి మనకి ఇప్పుడు ప్రజెంట్ 21 ఆల్రెడీ క్లోజ్ అయినాయి. 6 సెంటర్స్ మాత్రం ఇంకా రన్నింగ్లో ఉంది. వీటికి లారీల ప్రాబ్లం ఉంది. ఇక్కడైతే మనం పంపించిన లారీలు అన్లోడ్ కాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. రేపటి వరకు కూడా సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు ఒక 2 సెంటర్లు మినహాయించి మిగతా సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి. అంటే ప్రతి సెంటర్ వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాడ్ ఉన్న సెంటర్ వాళ్ళందరూ కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ నైట్లో కానీ ఎప్పుడైనా వర్షం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది, వర్షం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏవైతే మనం కాంట పెట్టిన ధాన్యం ఏదైతుందో దానిపైన టార్పాలిన్ నుంచి కంపల్సరీ కప్పాలి. అట్లాగే ఆ గాలి ఎక్కువ గాలి వీస్తే ఆ టార్పాలిన్స్ లేచిపోతాయి కాబట్టి మంచిగా రాళ్ళు పెట్టేసి ఎటు కూడా ఆ టార్పాలిన్స్ కదలకుండా పెట్టినట్లయితే ధాన్యం నానకుండా ఉంటుంది. దయచేసి సెంటర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరికి పేర్లు నమోదు కావడం, అనర్హుల పేర్లు తొలగింపు, వివరాల సవరణ వంటి అంశాలపై బిఎల్ఏలకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి మరియు తెలంగాణ ఇన్ఛార్జి సచిన్ సావంత్, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి మూల స్తంభమన్నారు. ప్రతి అర్హుడైన ఓటర్ పేరు జాబితాలో ఉండేలా బిఎల్ఏలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేరు లేదా ఇతర వివరాల్లో ఉన్న తప్పులను సవరించే ప్రక్రియలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అలాగే ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. పార్టీ శ్రేణులు, బిఎల్ఏలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఓటు హక్కు వినియోగంపై ప్రతి కుటుంబానికి సమాచారం చేరవేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు జిల్లా, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, బిఎల్ఏలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శిక్షణ అనంతరం ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన సందేహాలను నాయకులు నివృత్తి చేసి కార్యాచరణపై మార్గనిర్దేశనం చేశారు. అనుబంధంగా ఉన్నటువంటి ఓట్లను తొలగించి అడ్డదారిన అధికారం రావాలి, అన్ని రాష్ట్రాలను అతకతం చేసుకోవాలని చెప్పి ఒక పెద్ద కుట్ర జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏఐసిసి కానీ ఇక్కడ పిఐసిసి కానీ అప్రమత్తమై బూత్ లెవెల్లో బిఎల్ఏలకు ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇలా పెద్ద ఎత్తున ఈ ఆలయ నియోజకంలో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మోడీ గారు నేను 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని విర్రవీగుతున్నాడు. 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సంబరాలు చేసుకుంటున్నారు. కానీ పేదోడి నడ్డి విరిసే విధంగా ఆయన పాలన ఉంది. కార్పొరేట్ స్థాయిలకు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసి పేదోడి నడ్డి విరుస్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం, భారతదేశానికి స్వతంత్రం తెచ్చి ఎన్నో సంస్కరణలు చేసి ఇలా సొంత ఆస్తులను కూడా భారతదేశ ప్రజలకు త్యాగం చేసి ప్రాణత్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. మరి మోడీ గారు అడ్డదారిలో అధికారంలోకి వచ్చి మొన్ననే 420 ఇస్తే భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తుంటే భారతదేశ ప్రజలు బుద్ధి చెప్పి అత్తసరిమతో అధికారంలోకి వచ్చిన మోడీ గారు ఇలా విర్రవీగుతున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలో ఈ ఓట్ల చోరీ వల్ల మళ్ళొక్కసారి అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు నైజామునే గోరిగట్టినటువంటి ప్రజలు కాబట్టి నీ దొంగ ఓట్లు, నీ సర్పేరు మీద ఓట్లు తొలగిస్తే ఇక్కడ ఊరుకునే లేదని చెప్పి ప్రతి కార్యకర్తను సైనికుల లెక్క తయారు చేసి ఇలా బిఎల్ఏలకు శిక్షణ ఇస్తున్నాం. ముఖ్యంగా బిఎల్ఏలంతా కూడా ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమంలో కానీ చేర్పుల కార్యక్రమంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని పక్కతో పఠించే విధంగా ఓటు హక్కు అనే ఒక మూలమైనటువంటి రాజ్యాంగంలో ఉన్న నిబద్ధతను కాలరాసే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో కానీ, ఇటు తమిళనాడు ఎన్నికలలో కానీ చేసినటువంటి, అంతకుముందు బీహార్ ఎన్నికలలో ఎస్ఐఆర్ ద్వారా లక్షల ఓట్లను డిలీట్ చేసి ఏ ప్రతిపక్ష పార్టీని కూడా లేకుండా చేయాలన్న ఒక కుట్రను పసిగట్టిన
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా బూత్ లెవెల్ కార్యకర్తలకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ తీసుకుందో దాని మీద ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ నియమించబడ్డటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ రేపు 25వ తారీఖు నుంచి మొదలవుతున్నటువంటి ఈ ప్రక్రియ ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే ప్రతి అధికారికి అటాచ్ చేసి ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్ళి ఒక్క ఓటును కూడా కాల రాయకుండా ప్రతి ఓటును కాపాడుకునే విధంగా ముందుకు పోవాలని మా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇకపోతే आज BLS की ट्रेनिंग का कार्यक्रम तेलंगाना प्रदेश कांग्रेस के कमेटी की तरफ से हो रहा है और पूरे प्रदेश में हो रहा है। आज हमारे बहुत ही डायनामिक MLA विदा अलैया जी के क्षेत्र में हो रहा है। सांसद हमारे डायनामिक सांसद नीरज चमारा रेड्डी जी भी यहाँ उपस्थित है, बहुत ही सीनियर लीडर सभी यहाँ उपस्थित हैं। और ये SIR की एक्सरसाइज जो है जिसको पूरे देश भर में भारतीय जनता पार्टी की तरफ से लोकतंत्र को खत्म करने के लिए हथियार बनाया जा रहा है, इसको तेलंगाना में रोकने का हम लोग पूरी तरह से प्रयत्न कर रहे हैं। और इसी वजह से ये सबसे हमारे जो योद्धा हैं जिनको हम BLA कहेंगे आज, उनको हर एक अपने बूथ के ऊपर किस तरह से वोटर्स को डिलीट करवाने की जो प्रक्रिया ये भारतीय जनता पार्टी की तरफ से हो रही है। और మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో స్వర్గీయ ముత్యం ప్రవీణ్ కుమార్ స్మారకార్థం క్రికెట్ పోటీలను శుక్రవారం ప్రారంభించారు. స్థానిక BRS యువతా నాయకులు చౌరిగారి భాస్కర్ తన సొంత ఖర్చులతో తన అభిమాని ముత్యం ప్రవీణ్ కుమార్ ఆత్మ శాంతించాలని, యువకులను ప్రోత్సహించాలని ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో స్వర్గీయ ముత్యం ప్రవీణ్ కుమార్ స్మారకార్థం క్రికెట్ పోటీలను శుక్రవారం ప్రారంభించారు. స్థానిక BRS యువతా నాయకులు చౌరిగారి భాస్కర్ తన సొంత ఖర్చులతో తన అభిమాని ముత్యం ప్రవీణ్ కుమార్ ఆత్మ శాంతించాలని, యువకులను ప్రోత్సహించాలని ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీలలో 6 టీంలు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, క్రికెట్ టీంలు పాల్గొన్నాయి. 20,000 స్క్వేర్ మీటర్ల స్థలంలో పరిశ్రమ కానీ, ఇన్స్టిట్యూట్ కానీ నిర్మాణంలో ఉండి 100 కేజీల వ్యర్థ పదార్థాలు వెలువడినట్లయితే వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని DLPO సురేష్ బాబు తెలిపారు. చినశంకరంపేట మండలం చందంపేట శివార్లోని MSN రసాయన పరిశ్రమలో DLPO సురేష్ బాబు పరిశీలించారు. 20,000 స్క్వేర్ మీటర్ల స్థలంలో పరిశ్రమ కానీ, ఇన్స్టిట్యూట్ కానీ నిర్మాణంలో ఉండి 100 కేజీల వ్యర్థ పదార్థాలు వెలువడినట్లయితే వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని DLPO సురేష్ బాబు సూచించారు. చినశంకరంపేట మండలం చందంపేట శివార్లోని MSN రసాయన పరిశ్రమలో DLPO సురేష్ బాబు పరిశీలించారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థ పదార్థాలను ఆయన పరిశీలించారు. ప్రతిరోజు 100 కేజీల వ్యర్థ పదార్థాలు వెలువడినట్లయితే సాలిడ్ వేస్టేజ్ జనరేట్ మేనేజ్మెంట్ స్కీమ్ కింద ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని, రిజిస్టర్ కు సంబంధించిన వివరాలను పరిశ్రమ సిబ్బందికి ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు 100 కేజీల వ్యర్థాలు వెలువడినట్లయితే ఆ పరిశ్రమని, ఆ ఇన్స్టిట్యూట్ కానీ వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని, సాలిడ్ వేస్టేజ్ జనరల్ మేనేజ్మెంట్ కింద స్కీమ్ కింద ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సూచన మేరకు పరిశ్రమను పరిశీలిస్తున్నట్లు, వ్యర్థాలను వెదజల్లే వాటిని గుర్తించి రిజిస్టర్ చేయించడం జరుగుతుందన్నారు. డివిజన్ లోని పరిశ్రమను పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ దామోదర్, ఎంపీఓ వినోద్ కుమార్, సర్పంచ్ ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తో పాటు పరిశ్రమ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు చందంపేటలోని MSN కంపెనీలో ఎంపీడీఓ గారితో, ఎంపీఓ గారితో, అలాగే లోకల్ సర్పంచ్ సెక్రటరీ గారితో విజిట్ చేయడం జరిగింది. దీని యొక్క విజిట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 రూల్స్ కింద బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే 20,000 స్క్వేర్ మీటర్స్ పైబడి ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఏదైనా సరే అక్కడ పర్ డే 100 కేజీస్ వేస్ట్ జనరేట్ చేసేటటువంటి వాటినన్నింటి కూడా ఆన్లైన్లో మనకు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే MSN కంపెనీ యాజమాన్యంతో వాళ్ళ స్టాఫ్ తోటి మేము ఈరోజు మీట్ అవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇవాళ దానికి రిజిస్ట్రేషన్ చేసుకొని అక్నాలెడ్జ్మెంట్ కూడా మాకు కమ్యూనికేట్ చేస్తామన్నారు. దీన్ని బట్టి మేము జిల్లాలో ఆయా మండలాల్లో ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా
రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది, వాళ్ళు మానిటర్ చేయడానికి వస్తుంది. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా దీన్ని రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళతోటి కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కింద మేము ఏదైతే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇలాంటి కంపెనీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ మేము ఐడెంటిఫై చేసి మేము వాళ్ళతోటి ఈ బల్క్ వేస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేయిస్తూ ఉన్నాం. ఆ రకంగా గవర్నమెంట్ ఆదేశాలను పాటిస్తూ జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఎంఎస్ఎన్ కంపెనీతోటి మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళతోటి గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు కూడా దాన్ని ఇవాళ రిజిస్ట్రేషన్ చేసి ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చినారు. అట్లాగే కంపెనీలో ఉన్నటువంటి వివిధ బ్లాక్లు కూడా విజిట్ చేస్తున్నాము. వాళ్ళ కన్స్ట్రక్షన్స్ బ్లాక్లు కూడా కొన్ని అవుతున్నాయి. కొన్ని అప్రూవ్డ్ కాపీస్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా మేము ఏమైనా వాళ్ళ గ్యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళతోటి డిస్కస్ చేసి వాళ్ళకి గైడ్ చేసి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని తీసుకోవడానికి కూడా మేము మా తరఫున ప్రయత్నం చేస్తాం, రైతుగా యాక్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మాకు సహకరించినటువంటి ఎంఎస్ఎన్ కంపెనీ యాజమాన్యానికి అలాగే ఎంపీడీఓ గారికి, ఎంపీఓ అప్పచ్చి గారికి, సెక్రటరీ గారికి మాతో కలిసి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటివరకు జిల్లాలో ఎన్ని పరిశ్రమలు గుర్తించారు సార్? ఎన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి? అంటే మన డివిజన్లో ఇప్పటివరకు ఈ ఎంఎస్ఎన్ కంపెనీ అలాగే శంకరంపేట ఆరులో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాటిని మళ్ళీ పర్సనల్గా విజిట్ చేయడం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కొన్ని శంకరంపేట ఆరు పరిధిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని కంపెనీస్ కూడా మేము విజిట్ చేస్తాం. అలాగే విధంగా వాళ్ళు కూడా ఈ క్రైటీరియా ప్రకారం ఉన్నట్లయితే వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాళ్ళతోటి యాజమాన్యంతో మాట్లాడి వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం. తూప్రాన్ డివిజన్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి. అవి జిల్లా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రంపురం పట్టణంలో గత కొన్ని నెలల్లో కొనసాగుతున్న తీవ్ర విద్యుత్ కోతలు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుండడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి గాలి వీచినా తేలికపాటి వర్షం పడినా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెట్రోపాలిటన్ ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న రామచంద్రపురం పట్టణంలో ఇలాంటి సమస్యలు తలెత్తడం ఆశ్చర్యకరమన్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి రామచంద్రపురం పట్టణంలో విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించి నిరంతరం సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపడతామన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన రామచంద్రపురం ప్రాంతంలో విద్యుత్పై సమస్యపై వస్తున్నటువంటి సమస్యల మీద పటాన్చెరు డివిజనల్ ఇంజనీర్ భాస్కర్ గారిని కలవడం జరిగింది. మరి వారికి కూలంకుషంగా చెప్పడం జరిగింది. చిన్నపాటి వర్షం పడితే కరెంటు పోవడం, మరి అదేవిధంగా ఎన్నో ఏళ్ల కింద వేసినటువంటి విద్యుత్ వైర్ల వల్ల నిరంతరం అంతరాయం కలగడం జరుగుతుందని, మరి ఈరోజు రామచంద్రాపురం హైదరాబాద్ మెట్రోపాలిటన్లో ఒక భాగం అయ్యింది. మరి అలాంటి దాంట్లో మరి విద్యుత్ వ్యవస్థను మరింత మెరుగుపరుచుకోవాలని, మరి మీరు అప్గ్రేడ్ చేయాలని, ఎందుకంటే అక్కడి నుంచి దాదాపు కోట్ల రూపాయల నెలలకు బిల్లుల రూపంలో ప్రజలు చెల్లిస్తున్నారు. అదేవిధంగా కమర్షియల్గా వాడేటటువంటి వ్యాపారస్తులు కూడా ఎన్నో రూపాయలు చెల్లిస్తున్నారు. మరి మీరు కూడా డెవలప్మెంట్ ఛార్జీలు ప్లస్ ఏదైతే ఫిక్స్డ్ ఛార్జెస్ అని, కస్టమ్ ఛార్జెస్ అని రకరకాల ఛార్జెస్ చేస్తున్నారు. కానీ ప్రజలకు ఆ రకంగా ఉన్నటువంటి వినియోగదారులకు ముఖ్యంగా అట్లాంటి వసతులు అందలేవు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గత కొన్ని నెలలుగా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నారు. దానివల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగస్తులు కానీ, ఆన్లైన్ క్లాసుల్లో విద్యార్థులకు కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది. మరి వారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం, మీరు చెప్పిన విధంగా నూతన పద్ధతిలో సప్లైని మెరుగుపరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీపీఆర్ రియల్ మాఫియా కారణంగా తీవ్ర అన్యాయానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారంలో తమ ప్లాట్లను తమకు ఇప్పించాలన్న ప్లాట్ల యజమానులు.
చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరుగుతుందన్న తహసీల్దార్. గ్రామాల్లో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను ఆర్ఐ రాజుతో కలిసి పరిశీలించిన మాలతి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలో విషాదం. పంచాయతీ కార్మికుడు గద్దె నాగరాజు విద్యుత్ షాక్తో మృతి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.